హక్కుల కన్నా ముందు కర్తవ్యాలను పాటించడం మన ప్రధాన బాధ్యత. ట్రాఫిక్ నియమాలను పాటించడం, ఓటు వేయడం, నిజాయితీగా ట్యాక్స్ పే చేయడము మరియు విద్యను ప్రోత్సహించడం. ఇదే కాకుండా పరిశుభ్రతను కాపాడడము, పర్యావరణాన్ని రక్షించడం. ఇవే మన సంకల్పంగా మారాలి. మన రాష్ట్రీయ ఐక్యత మరియు సమగ్రతను కాపాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించాలి. మన దేశ రక్షణ కొరకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి మరియు ప్రజా ఆస్తిని రక్షించుకోవాలి. ఇవి మన పూర్వీకుల ద్వారా మనకు వచ్చిన అమూల్యమైన సంపద. చట్టాలను పాటించడం, ఇతరులకు సహాయం చేయడం మరియు ఒక బాధ్యత గల పౌరుడిగా ఉండడం, ఇవే మన మూల సూత్రాలు. కాలం మనది కానప్పుడు ఎంగిలి ఇస్తరాకు కూడా ఎగిరెగిరి పడుతుంది. అటువంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే, మీరు మీ కర్తవ్యాలను సరిగ్గా నిర్వహించకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారే ప్రమాదం ఉంది. అందుకే చెప్తాను, అక్షరాలు చదవాలంటే భాష రావాలేమో కానీ అంతరంగాన్ని చదవాలంటే ఆత్మీయత కావాలి. అటువంటి ఆత్మబలం ఉన్న మీరు మీ కర్తవ్యాలను ముందుగా పాటిస్తారు అని భావిస్తూ, సహనం మీకుంటే సకలం మీదే, వినయం మీకుంటే విజయం మీదే అని నేను భావిస్తున్నాను.